ఈ మధ్య నాకు ఇంకొక ఫ్రెండ్‌కైతే తగిలారండి. తనకి నేను ఆల్రెడీ ఒక సెకండ్ హ్యాండ్స్ గాడి కావాలి అని చెప్పున్నాననమాట. తనేమో ఇక్కడ గాడి ఉందంట వచ్చి చూడు అన్నారు. నాకైతే తెలీదక్క గాడీల గురించి. మా హస్బెండ్‌ని అడగాలి. మా హస్బెండ్ ఊరికెళ్లారు. ఫోన్ చేసి మా హస్బెండ్‌కి మళ్ళొస్తాను అని చెప్పాననమాట. బండి డీటెయిల్స్ ఏంటక్క అంటే, బండికి పేపర్లు లేవు. లోకల్‌లోనే తిరుక్కోవచ్చు. నీకే కాబట్టి సరిపోతుంది. అంతేకాదు వాడేమో 20,000 చెప్తున్నాడు. నాకైతే 15,000కి ఇస్తాను అన్నారనమాట. సరే అని మా హస్బెండ్‌కి ఫోన్ చేశాను. సరే ఏరా అయితే ఏమి పళ్ళు రాలగొట్టుకోవడానికి ఒకసారి నువ్వు అక్కడికెళ్ళి చూసి నాకు వీడియో కాల్ చెయ్యి అన్నారు. నేనేమో ఆత్రంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆత్రానికి పోతే ఆడపిల్ల పుట్టినట్టు ఫ్రెండక్కయితే నువ్వు వచ్చి వాళ్ళు ఇక్కడే ఉన్నారు అన్నారు. నేనైతే అక్కడికి వెళ్ళానో లేదో వాళ్ళకు ఫోన్ చేస్తే ఈవినింగ్ రండి అన్నారు. కొంటే రానిది కొసరతో వస్తుందా? ఎలాగో వచ్చాం కదా ఇంత దూరం బండికి పెట్రోల్ వేపిద్దాము అని అక్కడికి వెళ్తే అక్కడ 2 ఉన్నాయన్నమాట. పవర్ పెట్రోల్ ఒకటి, పెట్రోల్ ఒకటి. అదేందో నాకు అర్థం కాలేదు. అసలు పెట్రోల్‌కి, పవర్ పెట్రోల్‌కి డిఫరెన్స్ ఏంటా అంటే పవర్ పెట్రోల్ కంటే కూడా మైలేజ్ ఎక్కువ వస్తుందంట. అక్కడికి వెళ్ళడం వల్ల ఒక విషయం తెలిసింది ఈరోజు. మా హస్బెండ్ ఏమో మండే నేను పెట్రోల్ ఫుల్లుగా కొట్టించాను అన్నాడు. ఏమో చెప్పలేము. ఆపదలు సంపదలు ఒంటరిగా రావు. ఈరోజు పిల్లల దగ్గర మమ్మీ నువ్వు సూపర్ అనిపించుకుందాము అనుకుంటే రెసిపీ ఇలా అయిపోయింది. 3 అంటే 3 వచ్చాయి. ఒకటి నేను తిని పిల్లలకి 2 పెట్టాను.